మీనాని ఎటువైపు తీసుకువెళ్లారో చెప్పులు కుట్టే వాళ్ళ ద్వారా తెలుసుకున్న బాలు కిడ్నాప్ చేసింది గుణ మరియు దినేష్ అని నిజం తెలుసుకుని గుణాని చితక్కొట్టి మీనాని కాపాడిన బాలు. అసలు ఎందుకు ఎంత చేశారా అని బాలు అడిగేసరికి రోహిణి గురించి నిజాన్ని బయటపెట్టిన దినేష్ మరియు గుణ, రోహిణి చెంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకుందాం అనుకుంటే మా ఛానల్లో మొత్తం వీడియోని పూర్తిగా చూడండి. మీనా అయితే ఇక బాధపడుతూ ఉంటుంది. దేవుడా, నా కోసం ఆయన ఎక్కడెక్కడ వెతుకుతున్నారో ఏంటో, ఈ ఎదవలు ఎవరో కూడా తెలియదు, తీసుకొచ్చి ఇక్కడ నన్ను కట్టి పాడేశారు. ఆయనకి నేను ఇక్కడున్నానని ఎలాగోలా తెలిసేలా చేయి దేవుడా అని చెప్పేసి ఇక మీనా అయితే అలా ఉండి మొక్కుకుంటుంది దేవుణ్ణి. ఇంకో పక్క బాలు మరియు రాజేష్ అయితే, ఏంట్రా ఇది, వీడెవడో కావాలని మనతో ఆడుకుంటున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలరా, వీళ్ళే కిడ్నాప్ చేశారని అర్థమవుతుంది, కానీ వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో ఎలా తెలుసుకునేది, ఆ గుణగాడు కూడా ఇక్కడే ఉన్నాడు, ఏం చెయ్యాలరా అర్థం కావట్లేదు నాకు, ఆ గుణగాడిని ఫాలో అవుదామా అంటే వాడు అసలు ఎక్కడికి కదలకుండా ఏదో మాట్లాడుకుంటున్నాడని చెప్పేసి ఆ పిల్లాడు చెప్తున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలరా అని ఇక బాలు అడిగేసరికి రాజేష్ని, రే నువ్వు టెన్షన్ పడకు పదా, ఇంకా బయట ఉన్నాయి కదా వెతుకుదాం పదా అని చెప్పేసి రాజేష్ మరియు ఇక బాలు అయితే మీనా కోసం వెతుకుతూనే ఉంటారు. ఇక మీనా ఎక్కడ కనపడకపోయేసరికి బాలు చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంట్రా ఇది, ఎప్పుడు నా మీనాకి ఎందుకు ఇలా అవ్వాలి, ఫోన్ కూడా పట్టుకెళ్ళలేదు, ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు బయటికి వెళ్ళినా ఫోన్ పట్టుకుని వెళ్తుందిరా, అలాంటిది వాళ్ళ ఫోన్ పట్టుకు వెళ్ళలేదంటే నాకు ఏదో అనుమానంగా ఉందిరా అని చెప్పేసి బాలు అంటుంటే, రేయ్ నువ్వేం టెన్షన్ పడకని చెప్తున్నానా, వాళ్ళు ఎవరో కావాలని ఫోన్ చేసి నేను ఏడిపిస్తున్నారు, నువ్వు ఎందుకని వాళ్ళ మాటలు పట్టించుకుంటావు, మీనాకి ఏమీ కాదు, మీనా బాగానే ఉంటుంది, నువ్వు అనవసరంగా టెన్షన్ పడి మీ ఇంట్లో వాళ్ళని కూడా టెన్షన్ పెట్టకు, అర్థమవుతుందా, ఒకసారి మీనా ఇంటికి వచ్చిందో లేదో ఒకసారి మీ నాన్నగారికి ఫోన్ చేసి కనుక్కోరా అని సాక రాజేష్ చెప్పేసరికి సరేరా అని బాలు అయితే సత్యంకి ఫోన్ చేస్తాడు. హలో నాన్న, మీనా ఇంటికి వచ్చిందా, లేదురా రాలేదు, నీకు ఎక్కడ కనబడలేదా, లేదు నాన్న, పోనీ వాళ్ళ అమ్మగారికి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడలేకపోయావా, వాళ్ళ అమ్మగారికి వాళ్ళకి ఫోన్ చేశాను నాన్న, ఇంట్లో ఎక్కడ కనబడలేదని చెప్పేసి రాలేదని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు, సుమతికి కూడా కాల్ చేసి కనుక్కున్నాను, ఎక్కడ కనబడలేదంట, సుమతి కూడా చెప్పింది, నాకు ఇప్పుడు ఎక్కడ వెతకాలో కూడా అర్థం కావట్లేదు నాన్న, చాలా భయంగా ఉంది, మీనాకి ఏమైనా అయిందేమో అని, అందుకని ఇంటికి వచ్చేసిందేమో, రోడ్డు మీద ఎక్కడ కనిపించట్లేదని చేశాను, ఇంటికి కూడా రాలేదంటున్నారు కదా, సరే నాన్న నేను వెతుక్కుంటాను అని చెప్పేసి బాలు అంటుంటే, రే బాలు నువ్వు కంగారు పడుకు, టెన్షన్ పడుకు, అర్థమవుతుందా, మీనా మీ అమ్మ మాటలకి ఏమి ఎలాంటిది చేసుకోదు, మీనాని ఎవరన్నా ఏదైనా చేసి ఉండాలి, లేకపోతే తను ఏ పూలు కడుతున్నా అక్కడ ఉండిపోవాలి, అంతే తప్ప అంతకుమించి ఇంకేం జరగకుంటుందిరా, నువ్వేం టెన్షన్ పడుకు సరేనా, సరేనా నేను వెతుకుతానులే, ఉంటాను బాయ్ అని చెప్పేసి ఇక ఫోన్ కట్ చేసేస్తాడు బాలు అయితే. ఏంటి ఇంకా దొరకలేదా మీ కోడలు, ఏ ఊరిని ఊరేగుతుందో ఏంటో అని ఇక ప్రభావతి అంటుంటే, ప్రభా పొద్దున్నే నీకు అందరి చేత పడ్డాయి, సిగ్గు లేకుండా మళ్ళీ అలాంటి మాట్లాడడానికి నీకు అసలు మనసు ఎలా వచ్చింది, నోరు ఎలా వచ్చింది అని సత్యం అడుగుతుంటే, ఇదేంటండి నన్ను అంటారు, అదే ఇంట్లోంచి వెళ్ళిపోతే నన్ను అంటారేంటి, ఏ దొంగతనం చేసింది అదే కదా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, ఆ దొంగతనం చేయడం నువ్వు చూడలేదు కదా ప్రభా, ఇక నోరు మూసే అన్నప్పుడు నోరు మూసుకుని కూర్చో అంతే అని చెప్పేసి సత్యం అంటాడు. అవును, అస్తమానం నేనే నోరు మూసుకోవాలి, అది మాత్రం చాలా మంచి కోడలు, గొప్ప కోడలు, నేను మాత్రం మంచి అత్తని కాదు చెడ్డత్తని, అంతేనా మీరు మాట్లాడేది, అవును ముమ్మాటికి అదే నిజం, ఎన్నిసార్లు చెప్పమంటావు, నువ్వు డబ్బున్న వాళ్ళ మనుషులనే కదా మనుషుల కింద చూస్తావు, డబ్బు లేని వాళ్ళని అసలు నువ్వు మనుషుల కింద కూడా లెక్కేస్తావా, లెక్కేయవు కదా, అందుకని నేను ఎప్పటికీ ఇలానే అంటాను, నువ్వు మంచి అత్తవి కాదు, మంచి తల్లివి కాదు, మంచి భార్యవి కాదు, మంచి కోడలివి కూడా కాదు, అర్థమవుతుందా, సైలెంట్గా నీ పన్ను చేసుకో, ఇంకొకసారి మీనజోలికి వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు, అసలుకే వాడు తిక్కలో ఉన్నాడు బయట, వాడు కానీ పొరపాటు ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి డైలాగ్ వేసావంటే తల్లిని కూడా చూసుకో, ఏం చేస్తాడో వాడికే తెలియదు మరి అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, అందరూ దాని పాటే పాడండి, ఎక్కడికి పోయిందో నాకేం తెలుసు, ఊరంతా తిరుగుతూ ఉండదు షికార్లని, ఇక ములుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి. దీనికి ఎన్నిసార్లు చెప్పినా వేస్టే అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటాడు సత్యం అయితే. ఇంకా రూమ్లో అయితే శృతి కూర్చుని, రవి మనం కూడా మీనాని వెతుకుదామా, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, పాపం బాలు చాలా టెన్షన్గా వెతుకుతున్నాడు, మనం కూడా వెళ్ళి వెతుకుదామా, తను ఏ ప్లేసెస్కి వెళ్తుందో అక్కడికి వెళ్ళి అనేక శృతి చెప్పేసరికి, వెతుకుదాం పద శృతి, నువ్వు బాగానే చెప్పావు పద, అందరికి కూడా కొంచెం సాయం చేసినట్టు అవుతుంది, ఇద్దరం కలిసి వెతుకుదాం పద అని చెప్పేసి ఇక రవి శృతి అయితే బయలుదేరుతుంటే, రే మీరెక్కడికి రా అని ప్రభావతి అయితే అడుగుతుంది. మేము వదినని వెతకడానికి వెళ్తున్నామని రవి అంటుంటే, ఏంట్రా పిచ్చి పట్టిందా, వాడు ఎలాగో పిచ్చోళ్ళలాగా వెతుక్కుంటూ ఉంటాడు, కానీ మీకెందుకు హ్యాపీగా ఇంట్లో తిని కూర్చోక ఎందుకురా బయటికి వెళ్ళి వెతకడం అని ఇక ప్రభావతి అంటుంటే, ఆంటీ మేము మీకులాగా చూస్తూ కూర్చుని ఉండలేము, ఇంట్లో ఒక మనిషి కనబడడం లేదు, ఆ మనిషి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలీదు,
అలాంటిది ఇంట్లో ఫోన్ కూడా వదిలేసి వెళ్ళిపోయింది. కానీ మీకు ఏమాత్రం ఇంచు కూడా బాధ కూడా లేదే. మీరు అన్న మాటలకే మీనా హర్ట్ అయి వెళ్ళిపోయిందని మేము అనుకుంటున్నాము. కానీ మీరు మాత్రం ఆ మనిషి ఎక్కడికి పోతుంది, తిరిగి తనే వస్తుందిలే, ఈ ఇల్లు తప్ప ఇంక దానికి ఏముంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. అంటే మీనాకి ఇంకా ఏ ఇల్లు లేదనే కదా మీ ఉద్దేశం? తను ఎక్కడికి వెళ్ళలేదనే కదా మీరు ఎన్ని మాటలన్నా సరే? మీకు అసలు మనసాక్షి అనేది ఉందో లేదో నాకైతే తెలియదు ఆంటీ. మేము మాత్రం వెతకడానికి వెళ్తున్నాము. తను నేను మాట్లాడకపోయినా తను చాలా మంచిది. తన కోసమైనా వెతకడానికి వెళ్తాను, బాలు కోసమైనా వెతుకుతాను నేను అని శృతి అనేసి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా ఇంకా అందరితో తిట్లు తినిపించుకోవడం తప్ప నీకు వేరే పనేమీ లేదా? వాళ్ళని కోసం వెతుకుదామంటుంటే నువ్వెందుకు అలా మొహం మార్చుకుని తిరుగుతున్నావు? మేము వెళ్తాము, నువ్వు ఆగమని చెప్పినా మేము ఆగకుండా వెళ్తాము అని రవి శృతి అయితే మీనాని వెతకడానికి అయితే బయటికి వెళ్తారు. ఇక ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్తుంది. ఏంటో వీళ్ళు చూసావమ్మా, నేను ఒకరోజు కనపడకపోతే నా దగ్గరికి ఎవరు రాలేదు, కానీ చూసావా మీనా కనబడి కనీసం అరపూట కడ కాలేదు, అప్పుడే మీనా కోసం వెతకడానికి బయటికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ అని చెప్పేసి రోహిణికి అయితే చెప్తుంది ప్రభావతి. అవునత్తయ్యా, అయినా మీనా వీళ్ళందరినీ ఏదో మందు పెట్టి మార్చేసి ఉంటుంది, లేకపోతే అంతలాగా ఎలా మారిపోతారు? తనంటే మనకి ఎంత ఇష్టం లేదో వాళ్ళకి అంత ఇష్టం ఎలా ఉంటుంది? ఏదో పూలు అమ్ముకోవడానికి ఎక్కడికో వెళ్ళి ఏదో మాలలో కట్టుకుంటూ కూర్చుని ఉంటుంది. ఫోన్ ఇక్కడ వదిలేసింది కాబట్టి ఇక ఫోన్ ఎత్తడానికి కూడా అవ్వదు. ఇంకేముంది, వెళ్లే ముందు ఒక ముక్క బయటకి చెప్పేసి వెళ్ళాలి కదా అని చెప్పేసి రోహిణి అంటుంటే అవును కదా అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇంకో పక్క గుణ అయితే దినేష్కి కాల్ చేస్తాడు. హలో దినేష్, అంతా కంట్రోల్లోనే ఉంది కదా? మీనా టైట్గానే కట్టారు కదా? మీనా కానీ పారిపోయిందంటే ఇక మనకి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. తనకి మీరు కళ్ళగంతలు ఏమీ కట్టకుండా రూమ్లోకి తీసుకువెళ్ళి బంధించారు కాబట్టి తనకు వచ్చిన రూట్ మొత్తం గుర్తుండే ఉంటుంది. మళ్ళీ ఒకవేళ తప్పించుకొని పారిపోతే బాలుని తీసుకుని ఖచ్చితంగా ఇక్కడికే వస్తుంది. ఇక్కడే కిడ్నాప్ చేశారు నన్ను, ఇలాగే తీసుకువెళ్లారు అని చెప్పేసి బాలు కానీ నిజం చెప్పేసిందంటే ఇక బాలు అయితే తనని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు అని చెప్పి గుణ అయితే దినేష్కి చెప్తుంటే సరే సరే గుణ, నేను జాగ్రత్తగానే ఉన్నాను, తనని కట్టే ఉంచాను, నేను మంకీ వాస్క్ కూడా వేసుకున్నాను తన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంకా నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు, మనమేం దొరకమని చెప్పేసి దినేష్ అయితే గుణాకి చెప్తుంటే సరే సరే దొరికితే నువ్వు నేనే కాదు రోహిణి కూడా దొరికేస్తుంది, అప్పుడు ఇక మనం ఏమీ చేయలేము, అప్పుడు రోహిణి దగ్గర నుంచి డబ్బులు కూడా ₹1 కూడా నీకు రాదు అని గుణ అంటుంటే డబ్బులు ఎవరికి కావాలి, జైలుకి వెళ్లకుండా ప్రాణాలతో ఉండడం కావాలి కానీ అని చెప్పి దినేష్ అంటాడు. అబ్బో, ఒకసారి జైలుకి వెళ్ళొచ్చాక బాగా జ్ఞానోదయం కలిగినట్టుందే నీకు. అవును బ్రో, లేకపోతే నువ్వు నన్ను తరిమావు, ఆ బాలుగాడు నన్ను కొట్టి జైల్లో పాడేసారు చేశాడు, ఇవన్నీ జరిగాయి కాబట్టి నేను వాళ్ళ మీద పగ పెంచుకున్నాను, రోహిణి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాను, చాలు నాకు ఇది. కానీ ఎంతకు మించి ఎక్కువైతే మళ్ళీ నేను జైలుకి వెళ్ళి అక్కడే ఉండాల్సి వస్తే అలాంటి పనులు మాత్రం నేను చేయను అనిక దినేష్ అంటాడు గుణతోటి. చిచ్చి, అలాంటి పనులేం చేయవు కానీ జాగ్రత్తగా చూసుకో, ముందు తను ఎక్కడికి పారిపోకుండా చూసుకో, అర్థమవుతుందా అనిక దినేష్కి అయితే గుణ చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఇదేంటి లాస్ట్లో చెప్పాడు అర్థం కాలేదు, సర్లే జాగ్రత్తగా చూసుకోమని చెప్పుంటాడులే అని చెప్పేసి మనసులో అనుకుంటాడు దినేష్ అయితే. ఇక బాలు రాజేష్ అయితే రోడ్డు మీద మీనా కోసం వెతుకుతూనే ఉంటారు. తను ఎక్కడికక్కడికైతే వెళ్తుందో, తనకు ఎవరైతే పూలమాలలు కట్టే ఫ్రెండ్స్ ఉన్నారో, ఎక్కడికైతే వెళ్ళి పూలమాలలు కడుతుందో అన్ని చోట్లకి వెళ్ళి మీనా కనబడిందా అని ఇంకా అందరినీ అడుగుతారు బాలు. రాజేష్ కూడా ఇంకా పక్క నుంచి అందరినీ అడుగుతుంటే అబ్బా ఇదేంట్రా, మీనా ఎక్కడికి కూడా రాలేదంట, ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? బాబు, మీనా పొద్దున్నే వచ్చింది, పూలు కొనుక్కునే వెళ్ళింది. ఏ బాబు అని చెప్పేసి ఆవిడ అడగడంతో ఏంటి మా మీనా ఇక్కడికి వచ్చి పూలు కొనుక్కొని వెళ్ళిందా? ఏ దారిన వెళ్ళింది? రోజు వచ్చే దారిలోనే వెళ్ళింది, చాలాసేపు అయింది కదా పూలు కొని, ఇంకా ఇంటికి రాలేదా అని చెప్పేసి ఆ షాప్ ఏమి అడుగుతుంటే లేదు, తన ఫోన్ ఇంట్లోనే వదిలేసింది, ఎక్కడికి వెళ్ళిందో ఎలా ఉందో తెలియడం లేదు, భయం వేసి ఇంకో తన కోసం వెతుకుతున్నాను అని చెప్పేసి బాలు అంటుంటే నీలాంటి భర్త అందరికీ ఉండాలమ్మా, మన మీనా లాంటి భార్య కూడా చాలా మంచిది, తను నీకు దొరకడం కూడా మీ అదృష్టం, మీ ఇద్దరు చాలా లక్కీ ఫెలోస్ అని చెప్పేసి ఇక ఆవిడ అంటుంటే లక్కీయేనండి, కానీ ఆ లక్కీ ఇప్పుడు నాకు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, బాధపడకు వస్తుంది, ఇదిగో ఈ రూట్లోనే వెళ్ళింది, ఈ రూట్లో ఎవరినన్నా కనుక్కో, వెళ్ళే దారిలో తను కనబడిందేమో కనుక్కుంటే ప్రాబ్లం ఉండదు కదా, వెళ్ళు బాలు అని చెప్పేసి షాప్ ఆవిడ చెప్పడంతో సరేనండి అని చెప్పేసి కారు వేసుకుని అయితే మీనా వెళ్ళిన రూట్లో అడుగుతూ వెళ్తాడు బాలు అయితే. అప్పుడే అక్కడ చెప్పులు కొట్టే ముసలి వాళ్ళు అయితే కనిపిస్తారు. బాబు మేం బాబు గుర్తుపట్టావా అని చెప్పేసి ఆ చెప్పులు కుట్టే ముసలోళ్ళు పిలుస్తుంటే గుర్తుపట్టానండి, కానీ ఇప్పుడు మీతో మాట్లాడడానికి తిరిగి నాకు లేదు, మా ఆవిడ కనపడడం లేదు, తన కోసం వెతుకుతున్నాను అని బాలు అంటుంటే బాబు ముందు మేము చెప్పేది విను. ఏంటండి బాబు మీరు చెప్పేది, అసలుకే మా ఆవిడ కనిపించట్లేదని నేను బాధగా ఉంటాయి అని చెప్పేసి బాలు అంటుంటే అరే బాలు, ముందు నేను చెప్పేది వినని చెప్పానా? మీ ఆవిడని కిడ్నాప్ చేయడం మేము కళ్ళారా చూసాము, ఇగో మా కళ్ళెదురుగుండానే ఆ కారు వేసుకుని వచ్చి
మీ ఆవిడ్ని కిడ్నాప్ చేశారు అని ఇంకా ముసలివాళ్ళు చెప్పడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, నిజంగానే మేము ఇక్కడ కూర్చొని చెప్పులు కుట్టుకుంటాం కదా, ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక కారు వేసుకొని సుమ వేసుకుని వచ్చి మీనా బండి మీద వెళ్తుంటే ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోయారు. మేము ఎంత ఆపాలని ట్రై చేసినా సరే వాళ్ళు చాలా పందుల్లా ఉన్నారు. ఒక గుద్దు గుద్దుతే కింద పడిపోయాను, అందుకనే ఇక ఆపలేకపోయాను బాబు అని చెప్పేసి ఆ చెప్పులు కుట్టే ముసలావిడ చెప్తుంటే ముసలాయన ఇద్దరు చెప్తుంటే, అయ్యో పర్లేదండి, ఎటువైపుగా తీసుకెళ్లారో మీకు ఏమైనా తెలుసా? ఇదిగో ఇలా స్ట్రైట్గా వెళ్ళు, ఇలా ఇటువైపే వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఇలా సుమ కనపడిన దాన్ని ఎవరికైనా అడిగితే అంత సిటీయే కాబట్టి నీకు మొత్తం చూపించేస్తారు. మీనా ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలుసుకోవచ్చు నువ్వు అని ఇక ముసలో చెప్పడంతో సరేనండి అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఇక రాజేష్ మరియు బాలు అయితే కారు ఎక్కేసి ఇక మీనా కోసం అయితే వెతుకుతూ ఆ రూట్లోనే వెళ్తూ ఉంటారు. వెళ్ళగా 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 ఇక ఒక పాడుబడ్డ ఏరియా అయితే కనిపిస్తుంది. ఏంట్రా ఇలా ఉంది ఏరియా మొత్తం అని రాజేష్ అడుగుతుంటే, ఏమోరా కిడ్నాప్ చేసే వాళ్ళు తీసుకొచ్చే ఏరియాలోనే ఉంది, మీనాని కానీ కిడ్నాప్ చేసి ఇక్కడికే తీసుకొచ్చారే ఏంటి? అసలు మీనాని కిడ్నాప్ చేయాల్సిన అంత అవసరం ఎవరికి ఉందిరా? ఈ గుణాగాడికి తప్ప. ఈ గుణాగాడేమో ఆఫీస్లో కూర్చొని హాయిగా నొక్కుంటున్నాడంటే ఇంకెవరున్నారా బాబు మా ఆవిడ్ని కిడ్నాప్ చేసేది అని ఇక బాలు అంటుంటే, సరే సరే ముందు వాటి గురించి పక్కన పెట్టి మీనాని కాపాడడానికి ట్రై చేయి, వెతుకు, నేను వెతుకుతాను అని ఇక చుట్టుపక్కల ఉన్న రూమ్స్ హోటల్స్ అవన్నీ ఇంకా చూస్తూ ఉంటాడు బాలు మరియు రాజేష్ అయితే. ఇక ఒక బూత్ బంగ్లా కనబడడంతో అక్కడికైతే వెళ్తాడు బాలు. ఇదేంటిది ఇలా ఉంది, ఇదేంటి చీర, నేను కొన్న చీర ముక్కలానే ఉందేంటి అని చెప్పేసి ఇక బాలు అయితే మీనా చిరిగిన చీర ముక్క అయితే చూస్తాడు. మీనా ఇక్కడే ఉంది, ఇక్కడే ఎక్కడో ఉంది, కావాలని తీసుకొచ్చి ఇక్కడ బంధించినట్టున్నారు, వెతికి పట్టుకుని వాళ్ళు చెదక్కొట్టి మరి మా ఆవిడ్ని తీసుకెళ్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే మనసులో అనుకుంటాడు. ఇక మెల్లగా రూమ్లోకి వెళ్ళేసరికి ఫుల్గా రౌడీలు అయితే ఉంటారు రూమ్లో. రే ఎవర్రా మీరు, ఇక్కడేం చేస్తున్నారా మీరు అని ఇక బాలు అడిగేసరికి, రే నీకోసమే వెయిట్ చేస్తున్నాం రా, మా టార్గెట్ నువ్వు అదే, మీ ఇద్దరిని మామూలుగా చంపమి వాళ్ళ అని చెప్పేసి ఇక దినేష్ అంటుంటే, ఎవర్రా చంపేది, ఎవరిని చంపుతావురా నువ్వు, మా ఆవిడ్ని చంపుతావా, అసలు ఆ మాట అనడానికి కూడా నీకు అసలు ఎంత ధైర్యం రా నీకు అని చెప్పేసి ఇక బాలు అయితే దినేష్ వాళ్ళ మనుషుల్ని కుమ్ముతూ ఉంటాడు. ఇక చెప్పరా చెప్పు, నా మీనా ఎక్కడుందో చెప్పు, చెప్పలేదంటే నీకు మర్యాదగా ఉండదు చెప్పరా అని చెప్పేసి ఇక బాలు అయితే చెరకొడుతుంటే ఇక దినేష్ వాళ్ళ మనుషులు అయితే అందుగా లోపల ఉందని చెప్పేసి ఇక చూపించేస్తారు. అవునా అని చెప్పేసి ఇక బాలు వాళ్ళని చెదకొట్టేసి లోపలికి వెళ్ళి ఇక తాడిప్పేసి, మీనా వచ్చాను మీనా టెన్షన్ పడకు అని బాలు అనేసరికి ఇక బాలుని అయితే హక్ చేసుకుంటుంది మీనా. అయ్యో ఏంటి మీద చిన్నపిల్లలు ఏడుస్తున్నావు, లేకపోతే ఏంటండి నేను ఎక్కడికి వెళ్తున్నాను, అసలు ఏం జరిగిందో, ఎవరు నన్ను లాక్కొని తీసుకువెళ్ళిపోతున్నారు, ఇక్కడికి వచ్చాక ఎవరేమి చేస్తారా అని చాలా టెన్షన్ పడిపోయాను, కానీ ఆఖరికి మీరే వచ్చారు, మీరు వచ్చి నన్ను కాపాడారు, థ్యాంక్స్ అండి అనేక బాలను అయితే హక్ చేసుకుని ఏడుస్తుంది మీనా. సరే సరే పద, వాళ్ళని చెదక్కొట్టాను, ముందు ఇంకా సంగతి ఉంది, వాళ్ళు ఎవరు చేశారో ఏం చేశారో తెలుసుకుందాము అనేక దినేష్ దగ్గరికి అయితే వెళ్ళి దినేష్ మాస్క్ అయితే తీస్తాడు బాలు. ఏయ్ ఏంట్రా నువ్వా, జైల్లోంచి బయటకి ఎప్పుడు వచ్చావు నువ్వు, అసలు నువ్వు మనిషివేనా, పోలీసులే చుట్టం చూపుకి రమ్మన్నట్టు వెళ్ళిపోయి కేసులో చూసేసి మళ్ళీ బయటికి వచ్చేసావా, ఆ పగతోనే మా ఆవిడ్ని కిడ్నాప్ చేసావా అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, ఏ పైగా అయితే ఏముంది, నువ్వు నన్ను ఒకసారి పోలీసులకి పట్టించావు, అంతకు మించి నేను ఇంకేం మర్చిపోవాలి చెప్పు అని ఇక దినేష్ అంటుంటే, ఇక బాగా ఎక్కువైందిరా అని చెప్పేసి ఇక బాలు అంటాడు. చెప్పండి ఎవరు కిడ్నాప్ చేయమందో చెప్పండి అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే అప్పుడే ఇక గుణ అయితే మంకీ క్యాప్ పెట్టుకుని వస్తాడు. ఏంటి రే అని చెప్పేసి ఇక బాలు మీదకి ఫైటింగ్కి వస్తుంటే బాలు అయితే ఇక గుణ చేయి విరగొడతాడు. ఏంటి అబ్బా విరగొట్టాడు బాబాయ్ అని చెప్పేసి ఇక గుణ అంటుంటే, ముసుగు తీరా బండోడా, నువ్వు తెలియదు అనుకుంటున్నావా నాకు, నువ్వు ఎలా ఉంటావో నీ ఆకారం ఎలా ఉంటుందో తెలియదు అనుకుంటున్నావా నాకు, మా ఆవిడ్ని కిడ్నాప్ చేసి నన్ను ఊర్లో అంతా తిప్పించి లాస్ట్కి ఇక్కడ తీసుకొస్తారా, అసలు మీరు మనుషులేనా అని చెప్పేసి బాలు అయితే గుణాన్ని ఇక దినేష్ దొక్కడుతూ ఉంటారు. చెప్పండ్రా అసలు ఎందుకు చేశారు, మా ఆవిడ్ని కిడ్నాప్ ఎందుకు చేశారు, చెప్పండ్రా అని చెప్పేసి ఇక బాలు గట్టిగా అడిగేసరికి చెప్తాను అని గుణ అంటాడు. మీ ఇంట్లో రోహిణి వల్లనే మేము మీనాని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అని దినేష్ చెప్పడంతో, ఏంటి మా ఇంట్లో మా పార్లరమ్మ వల్ల నువ్వు దీపాన్ని కిడ్నాప్ చేయాల్సి వచ్చిందా, మరి ముక్క ముందు చెప్పి ఏడొచ్చు కదా, అయినా దీనికెందుకు, రోహిణి ఎందుకనే మీకు నన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది, అసలు ఎందుకు చేసింది అని చెప్పేసి ఇక మీనా అయితే మనసులో అనుకుంటుంటుంది. ఎందుకు చేసిందో రీజన్ కూడా నా దగ్గర ఉంది, కావాలంటే ఈ ఫోన్లో చూడండి అని చెప్పేసి ఇక రోహిణి ఇచ్చిన డబ్బులను అయితే వీడియో రికార్డ్ చేసి ఇక బాలుకి అయితే చూపిస్తాడు గుణ. అది చూసి బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటిది, ఆ డబ్బులు ఎక్కడివి అంటే మా అమ్మ వాళ్ళ షాప్లో డబ్బులు కొట్టేసింది
పార్లరమ్మ అనమాట. అయినా తను నీకెందుకు డబ్బులు ఇస్తుంది, నీకు అసలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం పార్లరమ్మకి ఏంటి అని బాలు అడిగేసరికి అయ్యో ఇప్పుడు ఇదంతా చెప్పాలి కదా అని మనసులో అనుకుంటాడు గుణ. అయితే చెప్పేద్దాం, నాకేం పోయింది, వీళ్ళు కొట్టుకొని చేస్తారు, అప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ కదా, మనల్ని కూడా వీడు వదిలేస్తాడు నిజం చెప్పేస్తే అని మనసులో అనుకుని గుణ అయితే ఇక తను నా దగ్గర అప్పు తీసుకుంది, ఆ అప్పును తీర్చడానికి మీ అమ్మ దగ్గర డబ్బులు కొట్టేసి నాకు ఇచ్చింది అని చెప్పేసి ఇక గుణ చెప్పేసరికి ఏంటి తను మాట్లాడేది, నీకెందుకు అప్పు తీసుకుంటుంది నీ దగ్గర, తను మలేషియాలో పుట్టి పెరిగింది కదా, వాళ్ళ నాన్న డబ్బులున్నవాడు, ఫుల్ కోటీశ్వరుడు వాళ్ళ ఆయన, అలాంటిది నీ దగ్గర ఎంత కప్పు తీసుకుంటుంది, నిజం చెప్తావా చెప్పవా, కావాలంటే వెళ్ళి శివాని అడుగు, శివగాడు చెప్తాడు. శివ ఉన్నప్పుడే ఒకసారి రోహిణి వచ్చి డబ్బులు తీసుకుంది నా దగ్గర అప్పు కింద, రోహిణికి డబ్బులు ఉన్నాయో లేదో నాకు తెలీదు, నా దగ్గరకు అప్పు కోసం వస్తుంది, అప్పిస్తాను, అప్పిచ్చాక వడ్డీకి ఆ టైంకి ఇచ్చేస్తుంది కాబట్టనే ఇస్తున్నాను, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పేసి ఇక గుణ చెప్పేసరికి సరే ఈసారికి మీ మాటలు నమ్ముతున్నాను, అమ్మ నా పాదలమ్మ, డబ్బులు కొట్టేసింది నువ్వైతే కనీసం మీనా మీదకి మా అమ్మ గెంటుతున్నప్పుడు నేనే తీశాను మీనా, సారీ మీనా అని మీనా దగ్గరికి వచ్చి ఒక్క ముక్క కూడా చెప్పకుండా మీనాని దొంగ చేస్తుంటారో చూస్తూ ఉండిపోతావా అని మనసులో అనుకుంటాడు బాలు. ఏంటండి ఇదంతా, అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను, రోహిణి ఎందుకని చెప్పేసి డబ్బులు తీసుకుంది అత్తయ్య గారి దగ్గర, పోనీ తీసుకున్నట్టు తీసుకుంది, దొంగతనం ఎందుకు చేయాలి, అడిగి తీసుకోవచ్చు కదా, ఇప్పుడు తీసుకుంది, అది తీసుకున్నట్టు కూడా చెప్పలేదు కనీసం, అది నా మీదకే వస్తుంది కదా తిరిగి ముందు ఆ గుణాగడ దగ్గర వీడియో తీసుకుని ఫోన్లు వేసుకోండి, నేను చెప్తాను రోహిణి సంగతి, అందరి ముందు బయట పెట్టకపోయినా రోహిణి చంపమైన పగిలి కొట్టి దానికి ఒక సమాధానం చెప్పాలి అని ఇక మీనా అడిగేసరికి మీనా చెప్దు కానీ రే గుణ ఆ వీడియో నా ఫోన్కి ఫార్వర్డ్ చేయని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి సరే అని చెప్పేసి ఇక రోహిణి అయితే దినేష్కి మరియు గుణకి డబ్బులు ఇచ్చిన ఫోటోలు అయితే ఇక బాలు ఫోన్లోకి అయితే ఎక్కించుకుంటాడు బాలు. రోహిణి ఇవాళ నీ పని అయిపోయిందిలే అని ఇక మనసులో అనుకుంటాడు దినేష్ అయితే ఇక బాలు వాళ్ళని చూసి ఇక మీనాని తీసుకుని అక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతాడు బాలు. ఏంటి వదినా ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ కోసం మేము ఊరంతా వెతికాము, అన్నయ్య ఎంతలా తిరిగాడో తెలుసా నీకు అని చెప్పి ఇక రవి అంటుంటే తెలుసు రవి, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, మీ అన్నయ్య నన్ను వచ్చి కాపాడారు అని ఇక మీనా చెప్తుంటే ఏంటి కిడ్నాపా, నిన్నెవరు కిడ్నాప్ చేస్తారు వదినా, నువ్వెవరితో శత్రుత్వం పెట్టుకుంటా, నువ్వెవరితో గొడవ పడవు కదా, అవును కానీ ఆ గుణగాడు చేశాడు నన్ను కిడ్నాప్ అని చెప్పేసి ఇక మీనా చెప్తుంటే మీ తమ్ముడు చేసిన పనికి నిన్ను కిడ్నాప్ చేస్తున్నాడు వాడు, మీ తమ్ముడితో సావాసాలు చేసుకుంటే చెప్పాను కదా మీ కుటుంబం అంతా దొంగల కుటుంబం అని, ఇప్పుడు పాపం కిడ్నాప్లు కూడా చేస్తున్నారు నిన్ను మీ తమ్ముడి వల్ల అని చెప్పేసి ఇక ప్రభావతి ఏంటంటే అమ్మా ఇందాకే చెప్పాను నోరు మూయి అని చెప్పేసి, ఇంకొకసారి చెప్పాలి తెచ్చుకోవట్లేదు, మొత్తానికి నోరు మూసేస్తాను ప్లాస్టర్ తెచ్చేసి, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు, ఫోన్లే పాపం కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి ఇంటికి తీసుకొస్తే ఫోన్లే పాపం చూడడం మానేసి రివర్స్లో మళ్ళీ తిడతావా, అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి బాలు అంటుంటే రే అది ఎప్పటికి మనిషి కింద బిహేవ్ చేసిందిలే కానీ దాని గురించి వదిలేరా, అమ్మ మీనా నీకు ఎక్కడ ఏం దెబ్బ తగలేదు కదా, బాగానే ఉంది కదా, బాగానే ఉన్నాను మావయ్య, ఈయనే చాలా కాపాడారు నన్ను, ఎలా కనుక్కున్నారో తెలియదు కానీ నేను ఎక్కడున్నానో బాగా కనుక్కుని నన్ను కాపాడడానికి వచ్చారు మావయ్య అనిక మీనా అంటుంటే అవునరా ఎక్కడ కనిపించింది మీనా, లేదు నాన్న ఒకసారి మేము ఒకరికి సాయం చేసాంలే చెప్పులు కుట్టే వాళ్ళకి ఒక 2 సార్లు భోజనాలు పెట్టాము, సో ఆ దారిలోనే మీనాని కార్లో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారంట, వాళ్ళు చూశారు, మేము వెళ్ళినట్టునే మనకు చెప్తే ఆ దారిలోనే తీసుకువెళ్ళి తను ఎక్కడుందో చూపించారు మీనా ఎక్కడుందో, అప్పుడే వెళ్ళి ఇక గుణగాంటి చెతకొట్టి ఇదిగో మీనాని ఇంటికి తీసుకొచ్చాను అని బాలు చెప్తుంటే రే అందుకే చెప్పాను వాళ్ళతో వీళ్ళతో గొడవలు ఎక్కువగా పెట్టుకోవద్దని, చూడు నువ్వు గొడవలు పెట్టుకుంటుంటే మీనాని కిడ్నాప్ చేస్తున్నారు, లేదు నాన్న అసలే మధ్యకాలం నేను గుణ జోలికే వెళ్ళడం లేదు, ఆ శివగాడు అక్కడ మానేసినప్పటి నుంచి నేను ఇంకా వాడి దగ్గరికి కాదు కదా వాడి అక్కడ చుట్టుపక్కలకు కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు, వాడి గురించి తెలిసి కూడా వాడితో ఎందుకు పెట్టుకుంటానా నేను అని ఇక బాలు అంటుంటే సరే అయిపోయింది కిడ్నాప్ చేస్తారు, నువ్వు కాపాడి తీసుకొచ్చావు, మీనా కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అని ఇంకా సత్యం అనేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోహిణి నీతో ఒకసారి మాట్లాడాలి పైకి రా అని చెప్పేసి ఇక రోహిణిని అయితే తీసుకెళ్తుంది మీనా పైకి. ఇక గుణకి ఇచ్చిన డబ్బులు, లాయర్ దగ్గర దొబ్బేసిన డబ్బులు అవన్నీ ఫోటోలు అయితే ఇక మీనా దగ్గర ఉండడం చూసి అది చూసి ఒకసారిగా షాక్ అయిపోతుంది రోహిణి, ఇవి నీకెక్కడివి మీనా, నోర్ముయ్ అని చెప్పేసి ఇక రోహిణి చెంప పగలు కొడుతుంది మీనా. ఏమనుకుంటున్నావు, ఆటలుగా ఉందా నీకు, అత్తగారి దగ్గర డబ్బులు తీసుకున్నది నువ్వైతే నేను తీసుకున్నాను అత్తయ్య అని ఆవిడ ముందు ఒప్పుకోవడం మానేసి నన్ను బ్లేమ్ చేసి నన్ను దొంగని చేస్తే అలా నుంచి చూస్తూ ఉండిపోయావు కదా రోహిణి, అసలు నువ్వు నిజంగానే మా తోటికోడలువేనా లేకపోతే ఇంకేమన్నానా, నాకైతే అర్థం కావట్లేదు, నువ్వు అసలు మనుషుల్లో కలవను కూడా కలవవు, నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఈ వీడియోని మా ఆయన అందరి ముందు చూపిద్దామన్నారు, ఎందుకు వద్దు తన పరువు పోతుంది పెద్ద కోడల కింద వద్దని చెప్పేసి నేనే తీసుకొచ్చాను ఇది వీడియో ఫోటోలు
ఎవరికి ఇవ్వకుండా నేను విడిగా అడుగుదామని ఆయన దగ్గర ఫోన్ తీసుకుని మరి నేను రూమ్లోకి పిలిపించాను అని ఇక మీనా చెప్పేసరికి, అది కాదు మీనా, డబ్బులు అప్పటికప్పుడు అవసరమై ఉండి గుణ దగ్గర అప్పు చేశాను. ఆ గుణ ఏమో కాల్ చేసి చంపేస్తున్నాడు, కడతావా చేస్తావా అని. ఇంకేం చేయాలో తెలియక అత్తయ్య దగ్గర డబ్బులు కొట్టేసి ఇచ్చాను. నాకు క్షమించు మీనా. అదేదో ముందే చెప్పొచ్చు కదా రోహిణి. ఇప్పటిదాకా ఏం తంటలు పడ్డామో నీకు తెలుసా? ఎంత దారుణంగా తయారైందో తెలుసా? ఛే, నువ్వు డబ్బులు దొంగతనం చేసి అందరికీ ఇచ్చావని చెప్పేసి ఉంటే నీ పరువు మొత్తం మీ వాళ్ళతో పోదును. నువ్వు ముఖం కూడా ఎత్తుకొని చూపించుకునేదానివి కాదు తెలుసా. కానీ ఎందుకులే పాపమని వదిలేశాను. ఇంకొకసారి కానీ ఇలా నా మీద నిందలు వేశారంటే మాత్రం మీకు మర్యాదగా ఉండదని చెప్పేసి ఇక రోహిణికి చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది మీనా. అయితే అమ్మో అయిపోయింది, నా బతుకు మొత్తం అయిపోయింది. ఇంకా కొంచెం కానీ డీప్గా వెళ్తే ఆ దినేష్ గారు కూడా మొత్తం నిజం చెప్పేస్తాడు. ఇంకంతే, నా పైన అయిపోయినట్టే అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనసులో అనుకుని అలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి మీనా ఎక్కడికి వెళ్ళిపోయావని బాలు అడుగుతుంటే, ఇంకెక్కడికి వెళ్తానండి, నన్ను కిడ్నాప్ చేయించిన వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వచ్చాను. అయ్యో పుట్టవా ఏంటి? అవునండి, ఒక చెంప చల్లు అనిపించాను. ఈసారి నా మాట వింటుందని, లేకపోతే బాగా ఎక్కువైపోతుంది. ఏదో కుక్కని చూసినట్టు చూస్తుంది తెలుసా రోహిణి. సరిగ్గా మాట్లాడదు అసలు అండి. శృతికి తినకి చాలా తేడా ఉంది. అందుకనే రోహిణి చెంప పగలగొట్టి తనకి బుద్ధి వచ్చేలా చేసి చెప్పాను అంతే. ఇక మార్చుకుంటే తన ఇష్టం, మార్చుకపోతే ఇంక తను ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, తప్పు పని చేసాం మీనా, అందరి ముందు ఆ వీడియోని చూపించేసి ఉంటే అప్పుడు అందరికీ తెలిసేది కదా. అప్పుడు రోహిణి ఎలాంటిదో అందరికీ తెలిసేది కదా. వద్దు అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళి మాత్రమే తిట్టావు. ఎందుకు మీనా అలా చేశావు? లేదండి, పెద్ద కోడలి కింద ఇంట్లో కొంచెం గౌరవంగా తిరగాలి అంటే ఆ మాత్రమైనా ఉండాలి. అసలుకి ఇప్పటికే వాళ్ళ ఆయన వాళ్ళు సగం లేదు, ఇక మిగతా సగం కూడా తిన వాళ్ళు తీసేసుకుంటే ఇక బాగోదు కదా. అందుకనే అందరి ముందు బయట పెట్టలేదండి, రూమ్లోకి వెళ్ళి తిట్టి చంప పగలగొట్టి వచ్చాను అని మీనా ఏంటంటే, నువ్వు అలా ఆలోచిస్తావు మీనా అని ఇక బాలు అయితే మీనాతో మాట్లాడుతూ ఉంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.